అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్ర టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయే. సిక్కోలు జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేతకు పదవీ గండం ఎదురవ్వబోతోందా? ఎట్టకేలకు మాజీ విప్కు అమాత్య యోగం వరించబోతోందా? ఇంతకీ ఈ మార్పుల వెనుక మర్మం ఏమిటి? చేర్పులు కుర్పులు ఎలాంటి ఫలితం చూపించబోతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోబోతుంది. త్వరలోనే కేబినెట్లో పార్టీలో భారీ మార్పులు చేసేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారని తెలుస్తోంది. త్వరలో జరిగే మార్పులు చేర్పుల్లో పార్టీకి చెందిన కొందరు నేతలకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నారట. ఇదే సందర్భంలో మరికొందరికి డిమోషన్, ఇంకొందరికి పార్టీ పదవులు కట్టబెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ మార్పుల చేర్పుల వ్యవహారం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కింజారపు ఫ్యామిలీ పవర్ సెంటర్గా కొనసాగుతుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడును మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే సిక్కోలు జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఆమదాల వలస ఎమ్మెల్యే మాజీ విప్ కూన రవికుమార్ కు ఈ అదృష్టం వరించవచ్చని బోగట్ట. అయితే ఇదే సామాజిక వర్గం నుంచి ఇచ్చాపురం నుంచి హ్యాట్రిక్ విజేతగా నిలిచిన డాక్టర్ బెందాలం అశోక్ కు విప్ హోదా ఇచ్చినప్పటికీ ఇద్దరిలో ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. సిక్కోలు జిల్లా టీడీపీకి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక డాక్టర్ బెందాలం అశోక్ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటు కూన రవికుమార్ నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి 2 సార్లు గెలిచి సామాజిక వర్గ బేస్లో సీనియారిటీ జాబితాలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులతో పాటు ఎచ్చర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిలో కూన రవికుమార్, అశోక్లు మినిస్టర్ రేసులో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో సిక్కోలు సీనియర్ నేతకు బెర్త్ రిజర్వ్ అయ్యిందన్న టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కళింగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అందరు నేతలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. అటు వ్యవసాయ శాఖ మంత్రిగా తన మార్క్ చూపిస్తున్నారు. అందుకే అచ్చెన్నను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేస్తే సామాజిక వర్గం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఆయన స్థానంలో కూన రవికుమార్ లేదంటే మరో నేతను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దానివల్ల అచ్చెన్నాయుడుకు కీలకమైన పదవి ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో భారీగా మంత్రివర్గంలో మార్పులు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా విస్తరణలో మాత్రం అచ్చెన్నను కేబినెట్ నుంచి తొలగించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడిని కేబినెట్ నుంచి తప్పించడం అంత ఈజీ కాదనే చర్చ సైతం లేకపోలేదు. అలాగని కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఒకే కుటుంబంలో ఒకే జిల్లాకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వడం సైతం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గట్టి కసరత్తు చేస్తున్నారని ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత సమీకరణాలను బట్టి టీడీపీ సీనియర్ నేతగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత ఆముదాల వలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కి ఛాన్స్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాంకు ఎదురొడ్డి కేసులు, అరెస్టులు అనుభవించి కళింగ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న కూన రవికుమార్ కి కేబినెట్లో చోటు కల్పించడం సమంజసమే అన్న చర్చ లేకపోలేదు.
ఈ తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడికి ఎలా సముదాయిస్తారు అనేది కత్తి మీద సాములా మారింది. సో కూటమి సర్కార్లో కీలక నిర్ణయం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.